తెలంగాణ ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరికి ఏసీబీ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిన్న నరహరిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. దీంతో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో నరహరిని చెంచలగూడ జైలుకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న నరహరి ను కొద్దిసేపటి క్రితము జడ్జి నివాసంలో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ చేశారు. నిన్న ఏసీపీ అధికారుల ఏకకాలంలో 11 చోట్ల సోదాలు చేసి సుమారుగా పెద్ద మొత్తంలో అంటే కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన నగదుతో పాటు వివిధ సంబంధించిన ల్యాండ్ పత్రాలను కూడా ఇప్పటికీ గుర్తించారు. అతడి ఇంట్లోనే ఏకంగా 1,54,00,000 సంబంధించిన నగదుతో పాటు అతడి బ్యాంకులో 1 కోటికి పైగా వీటితో పాటు మరొక 5 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా ఇప్పటికే ఏసీపీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో నిన్న సుదీర్ఘంగా అతన్ని విచారించి అతడి అక్రమస్తుల చిట్టాను వెలికితీసిన తర్వాత నిన్న రాత్రి అతన్ని అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే జడ్జి ఎదుట హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ప్రస్తుతానికైతే ఇంకా అతడి భార్య పేరు మీద ఉన్న లాకర్లను కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. నిన్న కేవలం ఇటు నరహరికి సంబంధించిన బ్యాంకు లాకర్లను మాత్రమే ఓపెన్ చేసి కొంత డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఇంట్లోనే మాత్రమే పెద్ద మొత్తంలో నగదు పంపించిన నేపథ్యంలో తిరిగి భార్య సంబంధించిన లాకర్ను కూడా ఓపెన్ చేసేందుకు ఏసీబీ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. థ్యాంక్ యూ కిరణ్.